హాయ్ అండి. ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో సాంబార్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి. దానికోసం ఇది వచ్చేసి 50 మెంబర్స్ వరకైతే సరిపోతుంది. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఒకసారి చూసుకోండి. చిన్న చిన్న అకేషన్స్ అప్పుడు మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్వాంటిటీతో సహా నేను మీకు చెప్తాను. అలాగే చింతపండును కూడా ముందు నానపెట్టుకుని పెట్టుకోవాలి. తర్వాత తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ కూడా మీ ఇష్టము. నేను ఇచ్చినవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ములక్కాయలు, క్యారెట్లు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 కేజీ కందిపప్పు, కరెక్ట్గా ఇది కేజీ ఉంటుంది. కేజీ కందిపప్పుని ఇలా ఉడకపెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పు వేసుకుని, కల్లుప్పు వేసుకుంటే త్వరగా నలుగుతుంది పప్పు. లేదు పప్పు కొంచెం ఉడికే దాన్ని బట్టి కూడా పప్పులు తేడా ఉంటాయి కాబట్టి ఒకవేళ మెత్తగా అవ్వకపోతే ఒకసారి గ్రైండ్ చేసుకుని మెత్తగా చేసుకోవచ్చు. తర్వాత దీనికోసం గిన్నె పెట్టుకుని ఒక 3 కేజీస్కి సరిపడా సాంబార్కి గిన్నె పెట్టుకోవాలి. పెద్ద గిన్నె. ఆయిల్ అనేది ఒక గుంట గరిటెలు ఉంటాయి కదా మన ఇంట్లో, గుంట గరిటెతో 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది పెద్ద గరిటెతో, తాలింపుకే కాబట్టి. కొంచెం తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక 2 స్పూన్స్, జీలకర్ర 2 స్పూన్స్, అలా ఎండుమిరపకాయలు ఒక 5-6 వరకు వేసుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, పర్లేదు. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వల్ల సాంబార్కి చాలా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత, ఫ్రై చేసుకున్న తర్వాత మనం వెజిటబుల్స్ కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ దీనిలో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ కూరగాయలన్నీ మగ్గడానికి మనము ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను కల్లుప్పు వేసుకున్నాము. చూసారు కదా, కూరగాయలు అనేవి ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయాయి మొత్తము. ఒకసారి కలుపుకుని సొరకాయ అనేది మగ్గిందో లేదో ఒకసారి చూసుకోండి. ఒక్కొక్క సొరకాయ అయితే త్వరగా మగ్గుతుంది, ఒక్కొక్కటి అయితే కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకుని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు మరిగేటప్పుడు, చారు మరిగేటప్పుడు. ఈ కూరగాయలన్నిటికీ కొంచెం కారం పట్టేలాగా మగ్గించుకోవాలి. తర్వాత మనము పప్పులో పెట్టుకున్నాం కదా, పప్పు మెదిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో 1 లీటర్ వాటర్ అనేది కలుపుకుని పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు పులుసు కూడా 1 లీటర్ నీళ్లు కలిసేలాగా కలుపుకుని ఇలా వాటర్ అంతా మనము చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. చిక్కగా కావాలి అని అంటే తక్కువ వాటర్ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ మందికి కాబట్టి మనము ఒక 3 లీటర్స్ వరకు వాటర్ అయితే పడుతుంది. ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలి. పెద్ద స్పూన్ది అయితే ఒక 3 స్పూన్స్ సాంబార్ పొడి వేసుకోవాలి. మేమైతే గరిటెతో వేసాము, ఎక్కువే పడుతుంది కాబట్టి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పైనుంచి. కొత్తిమీర వేసుకుని అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. బెల్లం ముక్క అనేది అందరూ బెల్లం వేసుకోరు, ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. చూసారు కదా, చారు ఇలా మరుగుతుంది. మరిగిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, సాంబార్ రెడీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బయట హోటల్స్ నుంచి తెచ్చుకునే దానికన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.